ఈ రోజు ఒక ప్రాణాన్ని నిలబెట్టాలనే ఆలోచనతో నేనైతే మన సామర్లకోట రావడం జరిగిందండి. ఒకసారి రండి. ఈ వీడియోలో ఎలాంటి ఎడిటింగ్లు ఏమి ఉండవండి, నాతో రండి. అమ్మ నమస్తే అమ్మా. ఒకసారి ఒకసారి ఇలా. ఈ అబ్బాయిని చూపించండి. అబ్బాయి పేరేంటమ్మా? దానియల్. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు. ఇప్పుడు కాకినాడ జనరల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు? అంటే నీరు ప్రాబ్లం వల్ల. ఓకే, నేను చెప్తాను. ఈ అబ్బాయికి యూరిన్ అవ్వట్లేదండి, పాస్ అవ్వట్లేదు, కడుపు ఉబ్బిపోయింది. అయితే ఈ 23 సంవత్సరాల అబ్బాయి కింద 4-5 బ్రతుకుతున్నారు. వీళ్ళందరినీ, వీళ్ళ అక్కగారు చనిపోతే వీళ్ళ అక్క పిల్లల్ని కూడా ఈ అబ్బాయి పోషిస్తున్నాడు. వీళ్ళ అమ్మగారిని, వీళ్ళ తమ్ముడిని, వీళ్ళ చెల్లిని, మొత్తం 5గురిని కూడా ఈ అబ్బాయి పోషిస్తున్నాడు అండి. అయితే కడుపు ఉబ్బిపోవడం, అసలు ఏమైందో అర్థం కాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. యూరిన్ కి కన్నం పెట్టి పైప్ అది పెట్టారు. ఈ విధంగా ఉంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లిపోండి, ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఆపరేషన్ అవుతుంది, మేము ఇక్కడ చేయలేము అని చెప్పారంట. ఇలా ఉందండి పరిస్థితి. కాబట్టి వీళ్ళైతే ఎక్కడికి కూడా తీసుకెళ్లలేదు. జనరల్ హాస్పిటల్ నుంచి సరాసరి ఇంటికి తీసుకొచ్చారు. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లలేదు. ఎందుకు తీసుకెళ్లేదు మీరు? డబ్బులు లేక తీసుకెళ్లేదంట. కాబట్టి ఒకటమ్మా, ప్రతి ఒక్కరికి దండం పెట్టి మరీ అడుగుతున్నాను, ఎంతో కొంత హెల్ప్ చేయండి ప్లీజ్. నా వైపు నుంచి అయితే తమ్ముడు నేను ఒక 5,000 నీకు ఇస్తాను. నా వైపు నుంచి అయితే ఒక 5,000 ఇస్తాను. మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబుకి చూపెట్టండి. ఫాలోవర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు నేను చెప్పేది వింటారు. ఈ బాబు అయితే బాగుంటాడు. ఓకేనా? దయచేసి ఇక్కడ ఫోన్ పే నెంబర్ పెడుతున్నానండి. ఆ ఫోన్ పే నెంబర్ కూడా నాది కాదు, వీళ్ళ ఫోన్ పే నెంబర్ ఇచ్చేస్తున్నాను. మీరు కొంచెం ఎంతో కొంత ఫోన్ పే చేయండి ప్లీజ్.